సిద్దిక్ ఫర్నిచర్. ఇంతకు ముందు వీడియో చూసిన తర్వాత కొంతమందికి డౌటొచ్చి కామెంట్ చేశారు. "పాత మంచాలు మీరు అల్లుతారా? మాకేం అంతగా అర్థం కావట్లేదు. దీని గురించి పూర్తి వీడియో ఒకటి అప్‌లోడ్ చేయండి" అని చెప్పి మీకోసమే ఈ వీడియో. పాత మంచాలు ఎవరన్నా అంటే వైర్ కట్ అయిపోయి, ఫ్రేమ్స్ ఖాళీగా ఉండి, లేదా నవారు అల్లుకొని వైర్ అల్లించుకోవాలనుకున్న వాళ్ళు ఫ్రేమ్స్‌ని తీసుకొనొచ్చి ఇక్కడ ఇస్తారు. వాళ్ళకి ముందు ఆ ఫ్రేమ్‌కి పెయింట్ సరిగా లేకపోయినా కూడా, లేదా కొంచెం సిలుము అనిపిస్తూ ఉన్నా కూడా, వాటిని క్లీన్ చేసి పెయింట్ కొట్టమని కొంతమంది కస్టమర్స్ అడుగుతారు. లేదు మా ఫ్రేమ్‌కి పెయింట్ బావుంది. ఇలాగే అల్లమని కూడా చెప్తారు. ఈ కస్టమరు పెయింట్ వేయమన్నారు కాబట్టి, పెయింట్ వేసి ఇది ఆరిన తర్వాత మనకి వైర్‌లలో కూడా 2 క్వాలిటీలుంటాయి. అలాగే నవారు అల్తాము. నవారులో ప్లాస్టిక్ నవారు కూడా అల్తాము. వైర్‌లలో వచ్చి సూపర్ వైర్ పెద్దదని ఒకటి, అలాగే కోహినూర్ వైర్‌లో సన్నగా ఉంటుంది. ఇప్పుడు మా హస్బెండ్ అల్లుతున్నారు కదా! ఈ కోహినూర్ వైర్ సన్నది. పెయింట్ అయిపోయిన తర్వాత ఇలా అడ్డాలు అల్లడం స్టార్ట్ చేస్తాము. అడ్డాలన్నీ అయిపోయిన తర్వాత నిలువలు స్టార్ట్ చేస్తాము. ఈ కోహినూర్ వైర్ ఏంటంటే అస్సలు కనిపించదు. అంతా ఒకే కలర్ ఉంటుంది కదా! గోల్డ్‌గా. కాబట్టి అల్లేటప్పుడు చాలా టఫ్‌గా ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్‌తో వాళ్ళకి కొంచెం ఎక్స్‌పీరియన్స్ వస్తుంది కాబట్టి అల్లడం ఫాస్ట్ అయిపోతుందన్నమాట. డిజైన్ ఏదన్నా ఎక్కువ వేసినా కూడా దీంట్లో అంతగా కనిపించదు. ఎక్కువ టైట్‌గా, చిక్కగా ఉండడమే మెయిన్ ఇంపార్టెంటు. మేము కొంచెం కూడా గ్యాప్ లేకుండా అల్లడమే మా ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. దానివల్లే మనకి ఇంతగా కస్టమర్స్ వస్తారు. ఎక్కడికి వెళ్ళకుండా కడప, అలాగే కోడూరు నుంచి కూడా మనకి మంచాలు తీసుకొనొచ్చి ఇక్కడ అల్లించుకుంటూ ఉంటారు. అలా చెప్పుకోవడం చాలా హ్యాపీగా, ప్రౌడ్‌గా కూడా ఉంది. అయితే ఇలా నిలువులన్నీ కూడా తర్వాత అల్లేసిన తర్వాత మనం మంచం పక్కన పెట్టేస్తాము. పక్కన పెట్టేసి వాళ్ళకి కస్టమర్స్‌కి ఫోను చేస్తాము. మీ మంచం అల్లడం అయిపోయింది. ఇక మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడొచ్చి తీసుకొని వెళ్ళండి అని చెప్పి. మాక్సిమం తొందరగా వస్తేనే మేలు. ఎందుకంటే షాపు సరిపోదు కాబట్టి ఎక్కువ మంచాలు షాప్‌లో ఉన్నా కూడా మాకు కొంచెం ఇబ్బందనిపిస్తుంది. కాకపోతే చాలా మంది కస్టమర్స్ మనం అయిపోయింది అని చెప్పిన వెంటనే ఒక 1, 2 డేస్‌లోనే తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కూడా అర్జెంట్ కాబట్టి. ఇక ఇలా మంచం అయిపోయిన తర్వాత చూడ్డానికైతే ఎంత బావుంటుందో అసలు కోహినూర్ వైర్ అల్లినప్పుడైతే. మంచిగా గోల్డ్‌గా, షైనీగా ఉంటుంది. వైర్ కూడా చాలా క్వాలిటీ వైర్ తీసుకొనొచ్చి అల్లుతూ ఉంటాం మేము. పాత మంచాలు మేము అల్లిన తర్వాత వాళ్ళకి చెప్పిన తర్వాత కస్టమర్స్ వచ్చి తీసుకొని వెళ్తారు అని చెప్పి కొంచెం ఎగ్జాంపుల్ కోసం అది చూపిస్తున్నాను. పాత మంచాలు ఒక్కటే మీరు అల్లుతూ ఉంటారా? కొత్త మంచాలు మీరు అల్లరా అని డౌట్ అవసరం లేదు. కొత్త మంచాలన్నీ కూడా ఫ్రేమ్స్ మేమే సొంతంగా చేయించుకొని ఎక్కువ కేజీలు ఉండేటిగా మేమే అల్లుతూ ఉంటాము. కొత్త మంచాల గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను.